హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు. సో ఒక 3-4 డేస్ వీడియో అయితే లేదు కాబట్టి ఒక మంచి క్రేజీ వీడియోతో రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. దానికి తగ్గట్టుగానే మనకి కొన్ని క్రేజీ లీక్స్ అయితే రివీల్ అయిపోయాయి. అండ్ ఈ లీక్స్ చూసుకుంటే ట్రస్టెడ్ సోర్స్ నుంచే వచ్చాయి. సో ఈ సోర్స్ ఏంటో కాదు, మనకి బిల్బిలి తెలుసు కదా మీకు, చైనా బిగ్గెస్ట్ కంపెనీ అనమాట. చాలా అంటే చాలా యానిమేషన్ కూడా వాళ్ళు చైనాలో రిలీజ్ చేస్తూ ఉంటారు. మనకి ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఎలా చేస్తున్నాయి, అలాగే చైనాలో బిల్బిలి. సో అటువంటి బిల్బిలి నుంచి ఒక పర్సన్ నుంచి అయితే లీక్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇవన్నీ చూసుకుంటే ఒక్కొక్కటి క్రేజీ అనమాట, లిటరల్లీ హై లెవెల్లో ఉంటాయి ఒక్కొక్క న్యూస్ చూసుకుంటే. సో ఆ లీక్స్ ఏంటో రూమర్స్ ఏంటో ఈ వీడియోలో మొత్తం చెప్పేయబోతున్నాను. కాబట్టి మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ వీడియోని ఎండ్ వరకు చూసి దీన్ని ఎంజాయ్ చేసి మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. బికాస్ అందరికీ తెలిస్తే కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటారనమాట. బికాస్ దీనివల్ల చాలామంది కొంచెం వెయిట్ చేస్తున్నారు ఈ న్యూసెస్ కోసమే, నేను కూడా వాళ్ళలో ఒక్కనే. సో ఫైనల్లీ లీక్స్ వచ్చాయన్నమాట. అండ్ మీతోటి ఇవి షేర్ చేయబోతున్నాను. వీళ్ళు ఆశలు చేయకుండా వీడియోలోకి దిగిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ వన్, గెన్షిన్ ఇంపాక్ట్. సో మనకు తెలిసిందే గెన్షిన్ ఇంపాక్ట్ యానిమేకి సంబంధించిన టీజర్ అప్పుడెప్పుడు 2 సంవత్సరాల క్రితం రిలీజ్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ఎటువంటి న్యూస్ లేదు. అఫోర్డబుల్ అసలు చేస్తుందో లేదో కూడా చాలా మందికి తెలియదు. సో దానికి సంబంధించిన ఆన్సర్ విషయానికి తెలిపితే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అదైతే త్వరలో అయితే రాదు, దగ్గరలో అయితే మీరు అనుకున్నట్టుగా ఈ ఇయర్ చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఇయర్ ఎండింగ్ లోపు అనౌన్స్ అయిపోయి నెక్స్ట్ ఇయర్ అయితే మధ్యలో వచ్చేస్తుంది అనుకుంటున్నారు. బట్ యాజ్ పర్ ద సోర్సెస్ అదైతే త్వరలో ఎక్స్పెక్ట్ చేయకుండా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అఫోర్డబుల్ మెయిన్లీ ఆ డెమోన్ స్లేయర్ మూవీస్ మీద అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకొక మూవీ అయితే ఉందన్నమాట, ఓన్ మూవీ. సో ఆ ప్రాజెక్ట్ మీద సో వాళ్ళైతే బాగా ఫోకస్ చేశారనమాట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఫస్ట్ గెన్షిన్ ఇంపాక్ట్ అనౌన్స్ చేసినప్పుడు దాని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు దాన్ని అయితే పక్కకు తరలి చేసి ఇప్పుడు ఒక కొత్త మూవీ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంట. దట్ మీన్స్ ఆ 2 ప్రొడక్షన్ అయ్యేంత వరకు ఇది కొంచెం స్లోగా అయితే రన్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఫాస్ట్ అప్ అయితే అవుతుంది. దట్ మీన్స్ మోస్ట్ లైక్లీ మనకి ఈ ఇయర్ అయితే మ్యాక్సిమం అప్డేట్ ఉండకపోవచ్చు, వస్తే మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ అయితే అప్డేట్ రావచ్చు అని చెప్పి మనకు లీక్ అయితే వచ్చింది. ఒకవేళ అప్డేట్ వచ్చినా కానీ ఇప్పుడైతే త్వరలో అయితే రిలీజ్ అయితే కాదని చెప్తున్నారు. ఇక మన నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే ఫ్రీ రన్. ఫ్రీ రన్ సీజన్ 2 ఫైనల్లీ ప్రొడక్షన్లోకి ఎంటర్ అయిందంట. మనకు వచ్చిన సోర్సెస్ ప్రకారం మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం కదా. బట్ ప్రస్తుతానికి అఫీషియల్ సోర్స్ ఎక్కడే చెప్పలేదు, కానీ అంటే అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. కానీ మనకున్న లీక్ ప్రకారం అయితే ఫ్రీ రన్ సీజన్ 2 ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉందని చెప్పి మనకి న్యూస్ అయితే వచ్చిందనమాట, విచ్ ఈజ్ ఎపిక్. ఎందుకంటే ఈ న్యూస్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు లీకర్స్ కూడా ఎవరు చెప్పలేదు ఫ్రీ రన్ సీజన్ 2 లీక్ అదే ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని చెప్పి. బట్ ఇప్పుడైతే దాని ప్రొడక్షన్ స్టార్ట్ అయిందని చెప్పి మనకు వచ్చిందనమాట, విచ్ ఈజ్ ఎపిక్. ఐ థింక్ సీజన్ 2 ఈజ్ గోయింగ్ టు బి క్రేజీలీ గుడ్. బట్ హోప్ మ్యాడ్ హౌస్ సేమ్ క్వాలిటీని మెయింటైన్ చేయాలని. ఐ మీన్ వాళ్ళైతే మెయింటైన్ చేస్తారు, వాళ్ళే స్టూడియో అయితే చేస్తే బాగుంటుంది. వాళ్ళే చేస్తారులేండి. ఇంకా తర్వాత నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే బ్లూ బాక్స్. సో బ్లూ బాక్స్ అక్టోబర్లో రాబోతుంది అనమాట టీఎంఎస్ ఎంటర్టైన్మెంట్ నుంచి. అండ్ ఈ బ్లూ బాక్స్ చూసుకుంటే యాక్చువల్గా ఒక రామ్ కామ్ అండ్ స్పోర్ట్స్ ఉంటే చెప్తున్నాను, ఇది ఒక క్రేజీనెస్. లిటరల్లీ యానిమే రిలీజ్ కాకముందు కూడా మాంగా సేల్స్ అనేది చాలా అంటే చాలా గ్రేట్ లెవెల్లో ఉన్నాయి. అంత పాపులర్ ఇది షోనన్ జంప్లో చూసుకుంటే. సో అటువంటి బ్లూ బాక్స్ యానిమే ప్రొడక్షన్ వచ్చిన కానీ అయితే చాలా హైప్ ఇస్తూనే ఉన్న పాత ఛానల్లో చేసిన వీడియోస్, దీంట్లో కూడా న్యూసెస్లో బాగా కవర్ చేశా. సో ఇప్పుడు ఈ బ్లూ బాక్స్ చూసుకుంటే యాక్చువల్గా ఇప్పటివరకు నేను 12 ఎపిసోడ్స్ చేస్తారేమో అనుకున్నా. బట్ ఇప్పుడు రిలీజ్ అయిన దాన్ని బట్టి చూసుకుంటే 2 కోర్స్ కింద అయితే వీళ్ళు ప్లాన్ చేశారనమాట. దట్ మీన్స్ 2 కోర్స్ అంటే మీకు అట్లీస్ట్ 20 ఉంటాయి, బట్ 24 అయితే ఉంటాయి మ్యాక్సిమం 2 కోర్స్ కాబట్టి. 24 ఎపిసోడ్స్ అంటే మనకు 2 కోర్స్, ఫస్ట్ ఒక కోర్ 2 ఎపిసోడ్స్, ఐ మీన్ ఒక 12 ఎపిసోడ్స్ కింద ఫస్ట్ కోర్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత సెకండ్ కోర్ 12 ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేస్తారు. సో ఇదైతే చాలా సర్ప్రైజ్. లిటరల్లీ అన్ని ఎపిసోడ్స్ తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లూ బాక్స్కి ఒక రామ్ కామ్ కాబట్టి. బట్ హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి యానిమే చూసి ఎంజాయ్ చేయండి. అక్టోబర్లో రాబోతుంది. ఇక అంతేకాకుండా సేమ్ ఆ బ్లూ బాక్స్ చేస్తున్న టీఎంఎస్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇంకొకటి చెప్పింది ఏంటంటే సకమోటో డేస్ని కూడా సేమ్ ఈ బ్లూ బాక్స్ ఎలా అయితే వాళ్ళు ఫేజ్లో అయితే రన్ చేస్తున్నారు ప్రొడక్షన్ని, సేమ్ ఫేజ్లో వాళ్ళు అంతే ఇంపార్టెన్స్ అయితే సకమోటో డేస్కి ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువగా ఇవ్వాలి. సకమోటో డేస్ అదొక టాప్ టైర్ స్టోరీ అనమాట. సో అటువంటి సకమోటో డేస్ని కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా తీసుకొని అండ్ అంతేకాకుండా సేమ్ ఫేజ్లో దాని ప్రొడక్షన్ రన్ చేస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. దట్ మీన్స్ ఇది కూడా మనకి 24 ఎపిసోడ్స్ ఉండే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ సకమోటో డేస్కి 24 ఎపిసోడ్స్ ఉంటే సీజన్ 1 ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్. అండ్ ఇది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు మై హీరో అకాడమియా, జూజుట్సు కైసెన్, డీమన్ స్లేయర్ ఎలా అయితే న్యూ జనరేషన్ యానిమేస్ సీజన్స్ కింద రిలీజ్ అయ్యి పాపులర్ అయ్యాయో, సో వాటి రేంజ్లో అయితే ఈజీగా పాపులర్ అవుతుంది సకమోటో
అప్డేట్స్ చూసుకుంటే. సో చూద్దాం ఎలా చేస్తారో టీఎంఎస్ వాళ్ళు చూసుకుంటే. ఇక తర్వాత బ్లీచ్. సో కొన్ని రూమర్స్ ప్రకారం బ్లీచ్ ప్రొడక్షన్ స్కెడ్యూల్ అయితే ఇప్పటికీ కొంచెం బాగాలేదని చెప్తున్నారు. అండ్ హోప్ అదన్నీ క్లియర్ అయిపోయి బ్లీచ్ అయితే పర్ఫెక్ట్గా Q3 మనకి రిలీజ్ అవ్వాలని. ఎందుకంటే పీరియడ్ నుంచి యానిమేటర్స్ వెళ్ళిపోయిన కానించి స్టూడియో మొత్తం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకే వాళ్ళు చాలా ప్రాజెక్ట్లు ఆపేసి 1-2 మెయిన్గా పట్టుకున్నారు. బట్ బ్లీచ్కి అయితే వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. స్కెడ్యూల్ అక్కడక్కడ తప్పైనా కానీ చాలా అంటే చాలా క్వాలిటీని మెయింటైన్ చేయాలని చూస్తున్నారు. అందుకే అది పోస్ట్ పోన్ కూడా అయింది. జూలైలో రావాల్సింది అక్టోబర్కి. సో మోస్ట్ లైక్లీ బాగానే వస్తుందని కోరుకుందాం ఈ స్కెడ్యూల్స్ అన్ని ఇష్యూస్ పోయి. ఇక తర్వాత ద ఎల్యూషివ్ సమురాయ్ గురించి, ఇది ఒక స్టూడియో గురించి, క్లవర్వర్క్స్. సో ప్రస్తుతం చూసుకుంటే క్లవర్వర్క్స్ నుంచి మనకి ఎల్యూషివ్ సమురాయ్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు. సో ఇది ఎండ్ అయిపోయిన తర్వాత దీనికి సెకండ్ సీజన్ కూడా రెన్యూ అవుతుందని చెప్పి మనకు రూమర్ అయితే వచ్చిందనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ తర్వాత ఇది అయిపోయిన వెంటనే అయితే వాళ్ళ నెక్స్ట్ స్టూడియో వెళ్ళబోయే ప్రాజెక్ట్ వచ్చేసరికి మై డ్రెస్ అప్ డార్లింగ్ సీజన్ 2. చాలా మంది అడుగుతున్నారు. సో ఫైనల్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రస్తుతం ద ఎల్యూషివ్ సమురాయ్ మీద అయితే క్లవర్వర్క్స్ ఉందన్నమాట. ఇది అవ్వంగానే మై డ్రెస్ అప్ డార్లింగ్ అయితే వాళ్ళు మూవ్ అవుతారు అండ్ సీజన్ 2 స్టార్ట్ చేస్తారు. అది కూడా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందని చెప్తున్నారు. అండ్ దాని తర్వాత బొచ్చేదరాకు సీజన్ 2. సో ఎలాగైతే వీటిని ప్లాన్ అయితే చేసుకున్నారంట. సో దట్ మీన్స్ నెక్స్ట్ ఇయర్ అయితే మీకు మై డ్రెస్ అప్ డార్లింగ్ వస్తుంది. ఆ తర్వాత బొచ్చేదరాకు అయితే రావచ్చు అనుకుంటున్నా. సో చూద్దాం. ఇక అంతేకాకుండా డండడన్. సో తను చెప్పింది ఏంటంటే ఈ పర్సన్ ఎవరైతే చెప్పారో అఫీషియల్ సోర్స్ని ఇచ్చి డండడన్ అయితే చాలా బాగా వచ్చింది ప్రొడక్షన్. ఇన్ఫ్యాక్ట్ అది అందరికీ బెస్ట్ అవుట్పుట్ అయితే ఇవ్వచ్చు అండ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అని కోరుకుంటున్నాను అని చెప్పి తనైతే చెప్పాడు అనమాట. సో దట్ మీన్స్ ఐ థింక్ యానిమే క్రేజీ లెవెల్లో ఉండొచ్చు, అంత బాగా చెప్పాడంటే దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేసి. ఇక అంతేకాకుండా డ్రాగన్ బాల్ డైమా అయితే ఇంకా కంప్లీట్ కాలేదని చెప్పి తను చెప్పినారు. అండ్ అదైతే కొంచెం కన్సర్న్ అనిపించింది. ఎందుకంటే నేను అనుకుంది ఎప్పటి వరకు, నేనే కాదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకుంది ఏంటంటే డ్రాగన్ బాల్ డైమా ఎండ్ అయిపోయిందని చెప్పి, ప్రొడక్షన్. ఎందుకంటే నెక్స్ట్ మంతే రిలీజ్ కాబోతుంది అండ్ దీని అయితే అయిపోయిందని చెప్పారు చాలామంది. బట్ ప్రస్తుతం చూసుకుంటే ఇంకా కంప్లీట్ కాలేదన్నారు. మేబీ ప్యాచ్ వర్క్ ఉండొచ్చు. సో దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ఈజీగా అయితే రిలీజ్ చేస్తారు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇక అంతేకాకుండా బ్లూ లాక్ సీజన్ 2 గురించి పెద్ద హోప్స్ అయితే పెట్టుకోకుండా అని చెప్పారు. సో ఎస్, బ్లూ లాక్ సీజన్ 2 అయితే పెద్దగా ఉండకపోవచ్చు, మీ హోప్స్ అయితే తగ్గించుకోండి అని చెప్పారు. నేను చెప్పట్లేదు భయ్యా, ఇది మాకు వచ్చిన లీకే, మరి గుర్తుపెట్టుకోండి. ఇక అంతేకాకుండా కోడాన్షాక్ అయితే ప్రస్తుతం లీడింగ్ ప్రాజెక్ట్ అయితే ద 7 Deadly Sins అని చెప్తున్నారు. విచ్ ఈజ్ చాలా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన ప్రాజెక్టు, వాళ్ళకి లీడింగ్ ప్రాజెక్ట్ అంటున్నారు. మేబీ ప్రాఫిట్లు ఇంకా వస్తున్నాయేమో. అండ్ అంతేకాకుండా ఇక రన్మా ఆఫ్. సో ఇది చూసుకుంటే ఓల్డ్ దానికి రీమేక్ అనమాట, మప్పా స్టూడియో నుంచి వస్తుంది. అండ్ దీని సీజన్ 2 కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయిందంట, ప్రొడక్షన్ అయితే అయిపోయింది అంటున్నారు. సో దాన్ని బట్టి చూసుకుంటే క్రేజీ లెవెల్ ఉంది. అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన ఎచ్చురా కావచ్చు, ఇది కావచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకా మనకి చాలా క్లాసిక్ యానిమేషన్స్ అయితే రీమేక్ అవుతున్నాయంట. 20 పైగా, లిటరల్లీ 20 పైగా యానిమే క్లాసిక్స్ అయితే రీమేక్ అవుతున్నాయని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. దాన్ని బట్టి చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనుకుంటున్నాను నేనైతే ఇది మాత్రం. అండ్ అంతేకాకుండా బ్లూ ఎగ్జార్సిస్ట్. సో మనకు తెలిసిందే రీసెంట్గా బ్లూ ఎగ్జార్సిస్ట్ సంబంధించిన న్యూ సీజన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో దానికైతే ప్లాన్ ప్రకారం 3 కోర్స్ అయితే అనుకున్నారంట, 1+2. సో దాన్ని బట్టి చూసుకుంటే మనకి ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఒకటి వచ్చేసింది అండ్ రేపు అక్టోబర్లో సెకండ్ కోర్ రాబోతుంది. సో ఇలా చూసుకుంటే ఈ స్ట్రక్చర్ అయితే కంటిన్యూ అవబోతుంది. సో ఇవన్నమాట టోటల్ న్యూసెస్. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి లీక్స్, బట్ అవన్నీ పెద్ద మనం మాట్లాడుకోవాల్సింది కాదు. ఇన్ఫ్యాక్ట్ మనలో ఇంట్రెస్ట్ కూడా చూపించరు కాబట్టి వాటి గురించి అయితే డెప్త్లోకి వెళ్లకుండా మెయిన్ వాటిని అయితే కవర్ చేసే న్యూస్లో. సో ఈ న్యూసెస్ అన్ని మీకు ఎలా అనిపించాయి, మీరు ఎంతవరకు ఎగ్జైట్ అవుతున్నారు, వీటిలో దేని గురించి మీరు బాగా ఎగ్జైట్ అయ్యారు చెప్పిన తర్వాతని కింద కామెంట్స్లో తెలపండి. అండ్ ఫర్ మీ డెఫినెట్లీ సకమోటో డేస్ దే. ఎందుకంటే సకమోటో డేస్ యానిమే కోసం నేను లిటరల్లీ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ అనమాట. అండ్ అది లిటరల్లీ మై ఫేవరెట్ మాంగా ప్రస్తుతం రన్ అవుతున్న వాటిల్లో. ఎందుకంటే నేను మై హీరో అకాడమీ ఎండ్ అయిపోయింది, ఇంతకుముందు నా ఫేవరెట్ రన్ అయ్యే వాటిలో. ఆ తర్వాత జూజుకైసన్ కైసన్ ఎండ్ అయిపోతుంది, బట్ స్టిల్ అది పెద్ద గొప్పగా అనిపించలేదు. ఫైనల్కి వచ్చే కొంది నాకు పెద్ద ఇంట్రెస్ట్ తగ్గింది. సో ఫర్ ప్రస్తుతానికైతే నా మెయిన్ సిరీస్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్న మాంగా అయితే అది సకమోటో డేసే. అండ్ అటువంటి సకమోటో డేస్ నుంచి యానిమే వస్తుందంటే అంత ఎగ్జైటింగ్గా ఉంటాను. సో మీరే చూడండి, ఆ యానిమే చూస్తే అర్థమవుతుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. బాబానా.